సూర్యుడు అస్తమిస్తున్నాడు. కాలం నిశ్శబ్దంగా మారుతోంది. కృష్ణుడు తన భూలోక ప్రయాణ ముగింపును చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నాడు. వేణువు మూగబోయింది. పాటలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు వినిపించేది కేవలం నిశ్శబ్దంలోని అనంతమైన సంగీతం మాత్రమే. రావి చెట్టు నీడలో పరమాత్మ ఏకాంతంగా విశ్రమిస్తున్నాడు. ఈ శరీరం ఒక వస్త్రం మాత్రమేనని, మార్పు సహజమని ఆయనకు తెలుసు. పొదల మాటున జరా అనే వృద్ధవేటగాడు కదులుతున్నాడు. అది విధి నిర్ణయించిన సమయం, సృష్టిక్రమంలో ఒక అనివార్య ఘట్టం. కృష్ణుడు చిరునవ్వుతో ఆ నీడల వైపు చూస్తున్నాడు. ప్రతి క్రియకు ఒక కాలం, ప్రతి ముగింపుకు ఒక ప్రారంభం ఉంటుందని ఆయనకు తెలుసు. బాణం తగిలిన క్షణం. అది నొప్పి కాదు, అది ఒక విడుదల. వెలుగు చీకటిని ముద్దాడుతున్న అద్భుత దృశ్యం ఆ అడవిలో ఆవిష్కృతమైంది. భయంతో వణికిపోతున్న జరాను చూసి కృష్ణుడు ప్రశాంతంగా నవ్వాడు. భయపడకు మిత్రమా, ఇది ముందే రాసిపెట్టి ఉన్న విధివిలాసం మాత్రమే. ఇక్కడ క్షమాపణకు తావులేదు, ఎందుకంటే అంతా ప్రేమే. కృష్ణుడి కళ్లలో కరుణ సముద్రమంత లోతుగా, ఆకాశమంత విశాలంగా ఉంది. ఆత్మ పరమాత్మలో లీనమవుతోంది. భౌతిక రూపం వెలుగుగా మారుతోంది. భూమి, ఆకాశం, నక్షత్రాలు అన్నీ ఆయనలోనే ఏకమైపోతున్నాయి. ప్రతిఘటన కంటే స్వీకారం మిన్న, గర్వం కంటే వినయం గొప్పది. విశ్వ నియమానికి తలవంచడమే నిజమైన స్వేచ్ఛ మరియు మోక్షం.